క్రైస్తవులకు ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. చాలా అంటే చాలా ప్రత్యేకమైన పండుగ. అది ఎందుకు ప్రత్యేకమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది పండుగని అనుకోకండి, తర్వాత మీకు ఒకవేళ పండుగ అనిపిస్తే పండుగ అనుకోండి. కానీ ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు మనము చేయవలసి ఉంది అని. హల్లెలూయా. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో వచనాలు తీసి చదువుదాం. మన మధ్య ఉన్న సహోదరుడు జయపాల్ బ్రదర్ ఉన్నారు, వారు వచ్చి చదువుతారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి. బైబుల్ చూడండి అన్నగారు. బైబుల్ ఉన్న వాళ్ళు అందరూ బైబుల్లో చూడండి. బైబుల్ లేని వాళ్ళు చెవి గలవాడు వినును గాక అని ఉంటుంది బైబుల్లో. కాబట్టి మరి చెవులు ఉన్నాయి, మనందరికి విందాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించలాగున దేవుడు కృప చూపునుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చదివినటువంటి లేఖన భాగము మీరు చాలా సంవత్సరములుగా, ఒకవేళ క్రైస్తవులు అయి ఉంటే చదువుతానే ఉంటున్నారు. ప్రతి సంవత్సరము దీన్ని మనము చదువుతూ ఉంటున్నాం. కానీ దీనిని బట్టి మనము ఒక జ్ఞానాన్ని పొందుకోలేకపోతుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే మనము దీన్ని పండుగగా ఆచరించుకుంటున్నప్పుడు, ఎప్పుడు అనంటే ఇది ఒక సెలబ్రేషన్ అని ఫీల్ అవుతున్నప్పుడు, ఎప్పుడు అనంటే సంవత్సరంలో మనం ఎంజాయ్ చేయడానికి ఇది ఒక్కటే అని అనుకుంటున్నప్పుడు. అవునా? అలాగని ఎవరైనా అనుకుంటే మీరు కొద్దిగా పొరపడుతున్నారండి. కాబట్టి ఇక్కడ ఏమని మాట చెలవిస్తూ ఉంటుందనంటే, యేసుక్రీస్తు జననం విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు. ఇక్కడ ప్రదానము అనేది చాలా మటుకు తెలంగాణలో ముందు నుంచి తెలిసిన మాటలే. మంచిగా చెప్పాలి తెలంగాణ భాషలో అంటే పతానం అంటారు, వాడుక భాషలో చెప్పాలి అని అంటే. మేము పెళ్ళి అయితే చేసియాము కానీ ప్రదానం చేసిస్తాము అని చెప్తారండి అమ్మాయిని. ఇక్కడ అదే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంట? బత్లహేంలో జరిగింది, మన తెలంగాణలో జరగల. అక్కడ ఎవరంట? మరియా అనే కన్యక. ఎవరికి ప్రదానం చేయబడి ఉంది? యోసేపునకు
ప్రదానము చేయబడి ఉందండి. అప్పటికి ఇంకా వారికి పెళ్లి కాల. తర్వాత ఏం జరిగిందంట? కాకమునుపు, చూడండి, వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను. పెళ్లికి ముందు పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి గర్భము ధరించిందంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి? చేసుకోరు. చేసుకోక మళ్ళా ఇంకొక పని చేస్తారండి. ఏమంట? ఇక్కడ నుంచి ఒక 15-20 మంది, అక్కడ నుంచి ఒక 15-20 మంది పిలిచి పంచాయతీలు పెడతారు. కల్లోలం చేసి పడేస్తారు. ఎవరిని? అమ్మాయి. కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఏమంట? ఆమెను అవమానపరచకుండా ఆమెను సైలెంట్గా వదిలేద్దాము అని అనుకున్నప్పుడు, చూడండి ఆ మాట తర్వాత వచనము, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎలా గర్భము ధరించింది అంట? ఏ మనిషి వలన కాదండి, ఏ డాక్టర్ చేసే ప్రయోగం వలన కాదండి, ఏ సైంటిస్ట్ చేసిన ప్రయోగాల వల్ల ఆమె గర్భాన్ని ధరించలేదండి. గర్భఫలం గురించి